హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాతకు కూడా మన సంస్థ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హజ్ 4వ రోజు అనమాట. 4వ రోజు సందర్భంగా ఈరోజు కూడా ఒకే దాత అనమాట. 4 రోజుల నుంచి 5 రోజుల వరకు 6 రోజులు ఇచ్చారు వాళ్ళు నాకు. 6 రోజులు ఇది 4వ రోజు అనమాట. రేపు కూడా వాళ్ళే హజ్. ఇప్పుడు మక్కాలో హజ్ రోజులు జరుగుతున్నాయన్నమాట. అందుకని అన్నదాన కార్యక్రమాల్లో నిర్వహించమని నాకు చెప్పారన్నమాట. రోజు చికెన్ బిర్యానీ అండి. వీళ్ళకి నాకు ఎంతో ఆనందంగా, ఎందుకంటే మామూలుగా తింటూ ఉంటారు కదా చికెన్ బిర్యానీ అంటే, పాపం అందరు ఇష్టంగా తింటారు అని చెప్పేసి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా నేను రాంకోటి నగర్ వెళ్ళానండి. నా వెనక ఉంది కదా, ఆమెకి కదా మనం ఇల్లు కట్టించింది. రాంకోటి నగర్ వెళ్ళాను, ఎందుకంటే ముస్లిం ఏరియా అది మొత్తం. ముస్లింలు ఎక్కువ మంది ఉంటారని రాంకోటి నగర్కి వెళ్ళాను. అంటే నేను ఇల్లు కట్టించాను కదా, ఆమె కొంచెం ఫ్యాన్ అవి అడిగిందనమాట. ఫ్యాను కొంచెం గిన్నెలు అవి అడిగింది. సరే 2 పనులు ఒకేసారి అయిపోతాయని చెప్పేసి నేను ఆమెకు అడిగిన ఫ్యాను, వంట చేసుకోవడానికి గిన్నెలు అడిగిందనమాట. సరే ఇస్తామని వెళ్ళేసి ఆమె కూడా ఇచ్చేసి, అది వేరే వేరే వీడియో చేస్తాను. ఎందుకంటే నేను పెద్ద వీడియో అయితే ఎవరు చూడరు కదా అనుకుని నేను చిన్న చిన్న వీడియోలు చేస్తాను. అది ఇంకా చిన్న వీడియోలా చేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టించాము మన సంస్థ తరఫున. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ ఏరియా వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారండి. ఆమెకి ఇల్లు కట్టించాము కదా, పాపం చాలా పేదరాలు. అలాంటి వాళ్ళకి మీరు ఇల్లు కట్టించారమ్మా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఇచ్చేసారనమాట. మేడం, మీరు చాలా మంచి పని చేశారమ్మా, మీరు వాళ్ళకి ఒక ఇల్లు కట్టించారు అంటే నాకు కూడా సంతోషం వేసింది అనమాట. నేను కూడా అనుకోలేదన్నమాట ఇలా ఇల్లు కట్టిస్తానని. భగవంతుడి దయ వల్ల ఒక మంచి ఇల్లు కట్టించగలిగాము మన సంస్థ తరఫున. నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాతకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రేపు కూడా వాళ్ళే. ఇది 4వ రోజు అనమాట హజ్. ఇది 4వ రోజు. ఇదేనండి నేను మొదటిసారిగా, అంటే రంజాన్ నెలలో చేస్తానన్నమాట. ఉపవాసాలు ఉంటారు కదా, ఇఫ్తారీ విందులు. ఒక 3-4 సంవత్సరాల ఇఫ్తారీ విందులు కార్యక్రమాలు నిర్వహిస్తాను. అంటే బక్రీద్ నెల, ఈ నెల హజ్ రోజుల్లో అన్నదాన కార్యక్రమాన్ని లైన్గా 9 రోజులు నిర్వహించడం ఇదే మొదటిసారి. అంటే మామూలుగా నిర్వహిస్తాను మెయిన్ రోజుల్లో ఒక 2 రోజులు నిర్వహిస్తాను అంతవరకే. కానీ ఈరోజు దాతల సహకారంతో ప్రతిరోజు నిర్వహిస్తున్నాను అనమాట. నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఇలా నిర్వహిస్తున్నాను. అక్కడ హజ్ జరుగుతుంటే మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు 2 అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ సాయంత్రం ఒక అన్నదాన కార్యక్రమం ఉంది. అంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వేరే వాళ్ళు చెప్పారనమాట, మా తరఫు నుంచి కూడా ఒక అన్నదాన కార్యక్రమం నిర్వహించండి అంటే, నేను అదే పొద్దున ఉందండి అంటే మళ్ళీ సాయంత్రంలో నిర్వహించండి అన్నారు. నేను మళ్ళీ సాయంత్రం ఆర్డర్ పెట్టి తెప్పించుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి. సరే, మనం మంచి పని చేస్తున్నప్పుడు పోనీలే అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. రేపు కూడా వీళ్ళ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎంతోమంది అండి నాకు రాంకోటి నగర్ వెళ్ళాలని చాలా దూరం అనమాట. నాకు టైము రాను పోనే నాకు ఎక్కువ టైం పడుతుందండి. అక్కడ నాకు ఎక్కువ టైం పట్టదండి, నిమిషంలో అయిపోతాయి ప్యాకెట్స్. పిల్లలండి, ఎక్కువ పిల్లలు వస్తున్నాయి. ఎందుకంటే సెలవులు కదా, ఇంకా స్కూల్ తెరవలేదు కదా. పిల్లలు చూడండి ఎంతమంది పిల్లలు. అయినా కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అందుకని నేను పిల్లల్ని కూడా అవాయిడ్ చేయను అనమాట. అందరికి ఇచ్చేస్తాను. తీసుకున్నవన్నీ తీసుకెళ్తే నేను మొత్తం సరిపోయేటట్టు తీసుకెళ్తానండి. అందరికీ వస్తాయన్నమాట, ఒక్కరికి కూడా తక్కువ పడదన్నమాట. అలా తీసుకెళ్తాను. ఎందుకంటే ఒక్కరికి తక్కువ పడినా కూడా బాగుండదు కదా. వాళ్ళు ఎంతో బాధపడతారు. నిలబడుకొని వాళ్ళు లేదు అని చెప్తే వాళ్ళు ఎంతో బాధపడతారు. పిల్లల్ని తీసుకెళ్ళారండి. ఆ పిల్లలందరూ తీసుకెళ్ళారు, మళ్ళీ వచ్చారు రెండోసారి. సరే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నమస్తే.